హలో గైస్, వెల్కమ్ టు ద మాస్టర్ క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 6 గైస్. స్వాగతం సుస్వాగతం. ఇక లేదు, స్టార్ట్ చేసాం పదండి. అవును గైస్, నాకైతే ఒబ్సిడియన్ నేను ఒక నేను చూపిస్తాను పదండి మీకే. అయితే గైస్ ఏమైందంటే, నేను ఇక్కడ నుంచి కొంచెం లావా 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 ఎక్కడ దొరుకుతుందా అని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాను గైస్. ఎక్కడ లావా దొరకలేదు. అమ్మా, స్లైమ్ బాలా. ఓకే, ఎక్కడ లావా దొరకలేదు, కానీ అక్కడక్కడ ఒబ్సిడియన్ అయితే దొరికింది. చూపిస్తాను పదండి. కానీ మీకు ఒక షాక్ విషయం చెప్తాను పదండి. నవ్వుకుంటారు మీరైతే నన్ను చూసి. ఇక అక్కడక్కడ కొంచెం ఒబ్సిడియన్ దొరికింది. ఆ ఒబ్సిడియన్ ఎంత దొరికిందంటే 16 ఒబ్సిడియన్ దొరికింది. అట్లే గాయస్, నాకైతే రూబీ బ్లాక్స్ అని అయితే దొరికాయి ఏవో. ఓకే, ఆ 16 ఒబ్సిడియన్ దొరికింది కదా. అయితే ట్విస్ట్ ఏంటిదంటే, ఒక్క నిమిషం చూపిస్తాను పదండి. ట్విస్ట్ ఇటు సైడ్ ఎక్కడన్నా లావా ఉందా అని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ లావా కనిపించింది గైస్. అప్పుడు ఇక్కడే పెట్టుకొని అంతా ఇరిగినా అని అనిపించింది నాకైతే. ఇదిగో ఒక్క నిమిషం, ఆ లావానైతే నేను ఒక టార్చెస్ అనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆ లావానైతే నేను ఒబ్సిడియన్ కింద అయితే కన్వర్ట్ చేసా. ఇగో చూడండి, ఇక్కడనే లావా పూలు పెట్టుకొని అంతా ఇరిగిన. ఇక ఏం చేస్తాంలేండి. కలెక్ట్ చేసుకుందాం ఇప్పుడన్నా. వస్తుందా లేదా? హలో, అమ్మ వచ్చిందిలేండి. అక్కడక్కడ రూయిన్డ్ పోర్టల్స్లో ఒబ్సిడియన్ అయితే దొరికింది. 3 ఇట్లా 6 అట్లా దొరికాయి. అవన్నీ కలిపితే 6 అయ్యాయి. ఇప్పుడు కోపం వచ్చింది చూడండి నాకు. ఇక్కడ చూసినాక మామూలు కోపం కూడా, నెక్స్ట్ లెవెల్ కోపం వచ్చింది. దీంతో ఏం లాభం అంటే, మనం నెదర్కి అయితే వెళ్దాం. ఈ ఎపిసోడ్లో ఎప్పటి నుంచో నెదర్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా. ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా వెళ్ళే మన లూట్ చేసుడే. మనకు నెదర్ ఫార్ట్రెస్ కూడా కావాలి గైస్. అది ఆఫ్లైన్ వర్క్ కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను గైస్ నేను వచ్చేసి. కానీ అప్పుడు ఆఫ్లైన్ వర్క్ చేసినప్పుడే ఎక్కువ టెస్టులు దొరుకుతున్నాయి మనకి. ఇట్లా లైవ్ వీడియో రికార్డ్ చేసినప్పుడు అయితే లేదు. ఓకే, ఏమనుకోకండి. ఓకే, ఏం చేస్తాంలేండి. ఇక నేనైతే ఎక్కడ కడతానంటే ఇక్కడ కడతాను. ఇక్కడ కడతానమ్మా. అరే ఏదిరా అది? ఓరిని ప్లేస్ లేదంటుంది. ఓకే, ఒబ్సిడియన్ బ్లాక్స్ తీసుకో. స్లైమ్ బ్లాక్ ఇందులో పెట్టే. స్లైమ్ బ్లాక్ అయితే కాదు అది. ఓకే, ఫ్లింట్ అండ్ స్టీల్, ఐరన్ ఒకటి తీసుకో. ఐరన్ ఒకటి తీసుకో. ఒకటి తీసుకుంటే అయిపోతుంది. ఇంకా ఫ్లింట్. ఓకే, ఫ్లింట్ అంతే అయిపోయా. ఇప్పుడు ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే వేసుకుందాం మనం. ఫ్లింట్ స్టీల్. ఓకే, వచ్చేసింది అనమాట మనది ఫైనల్గా. ఎన్నో రోజుల నుంచి నెదర్కి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్దామని. కానీ ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ కడదాం నెదర్ పోర్టల్.
సరిపోతుంది లేండి, మస్తు అవుతుంది. సరిపోకపోతే ఇంకా ఒబ్సిడియన్ ఉంది కదా మన దగ్గర. ఓకే, చాలా అనుకుంటా ఇంత పోర్టల్. ఓకే, ఇప్పుడు వెలిగిస్తున్నాను. ఎస్ గైస్, ఫైనల్లీ ఎన్నో రోజుల నుంచి నెదర్ అనుకుంటున్నాం. కానీ నెదర్కి వెళ్ళే ముందు మనం ఒక పని చేయాలి, అది చూపిస్తాను పదండి ఏంటిదో. అందరికి తెలిసిందే. ఓకే, ఎందుకన్నా మంచిది ఫ్లింట్ అండ్ స్టీల్ తీసుకెళ్దాం. ఒక్కొక్కసారి పోర్టల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకన్నా మంచిది గైస్, నేనైతే డైమండ్ స్క్వాడ్ కూడా వేసుకుంటా. చాలు. ఇంకొకటి, అరే ఒక్క నిమిషం. ఒక డైమండ్ స్క్వాడ్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఏమైనా కొంచెం పవర్ఫుల్గా అనిపించచ్చు. డైమండ్ స్క్వాడ్ కూడా మధ్యలో మనకు అవసరపడచ్చు. అందుకనే పల్స్ స్క్వాడ్ ఇక్కడ పెట్టి డైమండ్ స్క్వాడ్ తీసుకెళ్దాం పదండి. రిస్క్ ఎందుకు, రిస్క్. ఓకే, ఇప్పుడు ఏం పని అంటే మనకి ఈ బూట్స్ తీసేయి, గోల్డ్ అండ్ ఆర్మర్ అయితే వేసుకోవాలి. మొత్తం కాదు, ఎక్కడో ఒక దగ్గర గోల్డ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ వేసుకోకపోతే పిగ్లిన్స్ అయితే అటాక్ చేస్తాయి అన్నమాట. మనం పిగ్లిన్స్ ఉంటారు కదా వాళ్ళు. గోల్డ్ అబ్బా, గోల్డ్ ఇంత కానమా, సరిపోతుంది. ఇది కాదురండి నాన్నది. ఓకే, గోల్డ్ బూట్స్ వచ్చేసాయి. ఎందుకురా నువ్వు ఇలా చేస్తావు? ఫైనల్లీ గోల్డ్ బూట్స్ అయ్యో 2 చేసామా. ఇలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి గైస్, ఏమనుకోవద్దు. అప్పుడప్పుడు నెదర్లో మనకు వచ్చేసి నెదరైట్ దొరికిద్ది. ఓరే అమ్మో, గిఫ్టే కాదురా ఫుడ్. అరే గైస్, నాకైతే మస్తు భయం అవుతుంది అన్నమాట. ఫస్ట్ టైం అసలుకే నెదరు. ఎక్కడ వస్తుంది మన స్పాన్? లక్కీ స్పాన్ కావాలి మనది వచ్చేసి. ప్లీజ్, అసలుకే ఎపిసోడ్ 6లో పోతున్నాం, ఒక్కొక్కరు ఎపిసోడ్ 3లోనే పోతారు. ఎస్ గైస్, మనం ఫైనల్లీ కొంచెం లక్కీ పొజిషన్లోనే స్పాన్ అయ్యాం. ఎస్ గైస్, క్రిమ్సన్ ఫారెస్ట్లోనైతే స్పాన్ అయ్యాం. ఓకే, వీళ్ళు కాదు, అటు ఇంకొంతమంది ఉంటారనమాట. వీళ్ళని అయితే మనం గెలుపుకోకూడదు. ఓకే, ఒక్క నిమిషం. మనం ఇంత కూడా గెలుపుకోకూడదు గైస్ ఏది వచ్చేసి, ఎందుకంటే ప్రమాదం ఉంటుంది, చాలా ప్రమాదం అన్నమాట. ఒక్క నిమిషం. నెదర్ క్వార్ట్స్ అయితే దొరికింది మనకి. అరే నెదర్ క్వార్ట్స్ అక్కడ ఉంది ఏంద్రా, లాస్ట్లో ఉంది గైస్. అది వద్దు, మనకి ఇక్కడ ఉంది కదా, ఇది తీసుకెళ్దాం. నెదర్ క్వార్ట్స్ మనకి ఎందుకంటే ఏమన్నా బిల్డ్స్ చేసేయడానికి బాగుంటుంది ఈజీగా. వైట్ కలర్లో చాలా బాగుంటుంది. వైట్ కలర్ అంటే మనకు కూడా ఇష్టమే లేండి. క్వాడ్స్ ఇంత అన్నం దొరికింది. ఒరే ఎటు పోతున్నావు? అరే ఆగురా. ఇంత అన్నం క్వాడ్స్ దొరికింది, సరిపోతుంది లేండి. ఎందుకు నెదరికి వచ్చానంటే ఉరి ఏంద్రా వీళ్ళు అనమాట. వీళ్ళు మనల్ని కొడతారన్నమాట.
యురి 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 వాళ్ళు రారు కదా రే. అమ్మా తీరగా కొట్టింది. ఓరిని అమ్మా. అరే సావకూడదు ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా. అరే అరే ప్లీజ్ రా రే. అరే హాఫ్ హార్ట్ రే. అమ్మా హాఫ్ హార్ట్ అంటున్నా 2 హార్ట్స్ అంతే. ఓరిని అమ్మా ఈ హాగ్లిన్స్ ఉంటాయి రే తలకాయ నొప్పి వేస్తుందని అసలు. మంట ఆర్పేసాయి. అమ్మా ఆర్పేసాను రా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లోర్ చేద్దామంటే అది ఏంది నెదర్ ఫోర్ట్రెస్ అయింది కొంపదీసి. ఓ నెదర్ ఫోర్ట్రెస్ కాదా కొంపదీసి అది. వీడోడు మనం నెత్తుండు. ఒరే గైస్ నెదర్ ఫోర్ట్రెస్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. ఓరేని నెదర్ ఫోర్ట్రెస్ కాదురా అది. మనకు రిస్క్ ఎందుకు లావాలకి వెళ్ళిపోవడం. వీడికి వెళ్ళి మంచిగా దారుణంగా మనకు రిస్క్ ఎందుకురా. రిస్క్ చేస్తే లైఫ్లో మిగిలేదు రిస్కే అని అందరికి తెలుసు. ఇంకో చెప్పడం మర్చిపోయా, నెదర్లో అయితే వాటర్ అసలు ప్లేస్ అవ్వవు తెలుసా గైస్. అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ఖచ్చితంగా. ఓరిని అమ్మో జీతం 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 నెల జీతం. ఉరే ఉరే ఏంద్ర రే తొక్క. ఓరిని తొక్క మొత్తం వీళ్ళే ఉన్నారు కదా. హలో పిగ్లిన్స్తో అయితే మనం ట్రేడ్ చేయొచ్చు గైస్. ఇక్కడ ఇంతమంది స్కెలిటన్సా. ఉరే మ్యాగ్మా క్యూబో. నేను వెళ్ళిపోతున్నాను రా. పోయమ్మా నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్ మనం. ఇదేంది ఉర్రే గట్టు పడిపోయింది ఏంద్రా అది. అది తీసుకొని అయితే వెళ్దాం మనం. ఏదేందో ఏదన్నా బ్లాక్ అని అయితే మనకు వస్తుంది. మనకు తొందర వెళ్ళిపోరా. నీ హాగ్లిన్ నమస్తే. హాయ్ 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 హాయ్. చంపేసాంరా హాగ్లిన్ని. అట్లుంటుంది మనతోని ఏమనుకున్నావా ఏంటి. ఎక్కడుందిరా మనం పోర్టల్ మర్చిపోయాను. ఓకే ఇక్కడనే ఉంటుందా. ఇక్కడనే ఉంటుంది పదండి చూపిస్తా. నెక్స్ట్ ఎపిసోడ్లో వద్దాం గైస్ మనం. పోయి నేనైతే గెలుక్కోవాలనుకోవట్లేదు పదండి ఇక. నాకు ఇంత భయం వేస్తుంది అసలు. నాకు ఇంత అసలు నేను అనుకోలేదు గైస్ ఇంత నా స్టంట్ జరుగుద్దని. ఓకే ఒక్క నిమిషం. మనకి అక్కడ ఒరే నెదర్ ఫోర్ట్రెస్ రీ. అబ్బా ఏమన్నా లక్కీ స్పాన్ అని ఉన్నాయి ఉండలేదు గైస్ ఇది. నెదర్ ఫోర్ట్రెస్ రా. ఓరి నీ అమ్మ. ఇక మనం ఎండర్ డ్రాగన్ ఫైట్కి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసాం. అమ్మా ఫైనల్లీ. ఉర్రి ఏంద్రీ అమ్మా. అంటే మనం ఎండర్ డ్రాగన్ ఫైట్కి దగ్గరగా వచ్చేసాం గైస్. ఓకే ఓకే ఫస్ట్ సిరీస్లోనే ఎండర్ డ్రాగన్ ఫైటా కామెడీలా దొబ్బేసినారా.
ఇదేంది షూమ్ లైటా, పాక్ షాప్. ఇది మనకు అవసరమే. క్వార్ట్స్తో ఏం అవసరం అంటే చూపిస్తాను కదండి. క్వార్ట్స్ బ్లాక్స్ అయితే వేయచ్చు అనమాట. క్వార్ట్స్తో ఓకే. ఇదిగో చాలా ఇష్టం గైస్ నాకు ఇవి వచ్చేసి 4 వచ్చాయి, 4 వచ్చేసాయి. ఓకే. ఆహా, ఇవన్నమాట నాకు ఇష్టమైనవి. ఇవి ఎంత బాగుంటాయో చూడండి, లుక్ చూడ్డానికి ఇగో చాలా బాగుంటాయి గైస్, అందుకనే నాకు ఇవి ఇష్టం. అంటే తొందరగా అయిపోతాయి. మనం నెదర్లో క్వార్ట్స్, నార్మల్ క్వార్ట్స్ మైండ్ చేయడం కన్నా ఇదే స్పీడ్గా మైండ్ అయిపోద్ది. ఒక ఫ్యాక్ట్ తెలిసింది మనకి దీనివల్ల. ఓకే, స్ట్రూమ్ లైట్ కూడా ఇందులో పెట్టాయి, నెదరాకుండానే. ఎమ్రాల్డ్స్ గిన్ని కాలం ఉన్నాయారా మన దగ్గర. వాడు ఏమంటుండంటే విలేజర్. అవును కానీ గైస్, మనం నీకు చెప్పడం మర్చిపోయా. నో, రాత్రి కింద మీకు చెప్పడం మర్చిపోయా. ఏంటంటే రాత్రి టైంలో అస్సలు బయటకు వెళ్ళొద్దు అనమాట. నేనే బయటకు వెళ్ళొద్దు, మీరు కాదు. ఎందుకంటే బయట రాత్రి పూట పిగ్లిన్స్ పిగ్లిన్స్ అంటున్నా, దీన్ని ఏమంటారు వీళ్ళు, పిల్లేజర్ అవుట్ పోస్ట్ ఉంటుంది కదా, పిల్లేజర్ అవుట్ పోస్ట్ నుంచి పిల్లేజర్స్ వచ్చి ఇక్కడ తిరుగుతున్నారు అనమాట. ఎవరురా మీరంతా, బుడ్డ నీ అమ్మ బుడ్డోడా. ఓకే, ఇక్కడ లామా. ఓకే, ట్రేడర్. ఎస్ గైస్, నేనైతే ఆఫ్లైన్ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ట్రేడర్ అయితే కనబడ్డాడు అనమాట. అట్లే గుర్తుపెట్టుకున్నా. సారీ లామా, సారీ లామా, సారీ. రే అమ్మ, నేను ఇది షర్ట్స్లో పెట్టుకుంటా, ఎందుకన్నా మంచిది. ఇవి ఏం చేస్తున్నావు ట్రేడ్స్? ఓరిని ఇండియా ట్రేడ్స్ ఉన్నాయా మీ దగ్గర? ఐస్ కావాలి గైస్, మనకి ఐస్ అవసరమేనా? ఇదేంది? ఓ నో, తీసేసుకుందాం. ఏం కాదులేండి, మనకు ఐస్ అయితే తీసేసుకుందాం. ఓకే, ఐస్. బాయ్ లామా, హాయ్. అడవి పందుల్ని ఎప్పుడు గెలుపుకోయే. నా గోటుగాళ్ళు. ఇంత బాగా తట్టినా. నేను చూస్తుంది నిజమేనా అబద్ధమా? అది కామెడీయా, అది దబ్బేసనా, అది దాగిరియా, ఊరిని 13 పాక్చాపా. ఇక మన ఫుడ్ సెట్ గైస్ అయిపోయింది. అడవిప్ప అంత కడవాడే. మనం షీల్డ్ అడ్డం పెట్టుకున్నా పడుతుంది. ఇది వచ్చేసి దీంతో కొంచెమే వచ్చింది లేండి, 5 వచ్చింది అంతే. ఇప్పుడు మనం వచ్చేసి బీలను గెలుపుకుందాం అట్లా సరదాగా. ఇక్కడ మన ఇల్లు దగ్గర ఎక్కడన్నా బీహి ఉంది కదా, ఎక్కడో నేను చూసాను. అప్పుడు మనం ఇటు సైడ్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూసాం కదా గైస్. ఇక్కడ ఇటు
ఇటు వెళ్ళినప్పుడు అయితే మనకు డీహ్యూ కనిపిస్తుంది. అట్లా సరదాగా బీలను గెలుపుకుందామా ఫుడ్ తిని. ఇక్కడ ఉంది గైస్, పదరా బీలను గెలుపుకుందాం పదండి. అట్లా సరదాగా మనం సరదాగా ఎత్తున్నాం గైస్. ఇదేంటి రెడ్ శాండ్ అంట. రెడ్ శాండ్ ఉత్తిగానే ఉన్నాం పుణ్యానికి. గుజ్జు 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 నాకు భయం అవుతుంది. ఊరిని అవును కానీ గైస్ నీకు చెప్పాలి. ఇగో ఈ ఫ్లవర్ నేనైతే గూగుల్లో చూసాను అనమాట. ఈ ఫ్లవర్ ఎక్కడైతే ఉంటుందో దాని కింద మైన్క్రాఫ్ట్లో లష్ కేవ్స్ అనేవి అయితే ఉంటాయంట. ఇది ఎంతవరకు నిజమంటారు అలాంటి ఒకసారి చూద్దాం. ఎందుకన్నా మంచిది ఇటు సైడ్ మైండ్ వేసుకుంటావు కదా. ఫస్ట్ ఇటు మైండ్ చేసి మనం ఇటు మైండ్ చేద్దాం. దాంతో అది మర్చిపోయాడు. ఎందుకంటే మనం బుక్ అయ్యామనుకోండి గయా ఇంతవరకు వచ్చిన సర్వైవల్ అంతా వేస్ట్ అయ్యింది. అనుకున్నా అమ్మా గైస్ నిజమే గైస్. ఈ ఫ్యాక్ట్ వచ్చేసి తొందరగా పైనకి వెళ్ళిపో. అరే అరే మూసేరా అమ్మా రెడ్ సైడ్ మంచిగా కొన్నాను గైస్ మనం. అరే లక్కీరా, నిజంగా లక్కీరా నువ్వైతే. బాగుందన్న నిజం బాగుందన్న. ఏందన్న ఇది సాగు అనిపిస్తుంది మనకి సర్వైవల్లో అసలుకే. షెగోడీలు అందుకొని తినాల్సిందేగా. అరే ఇటు ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఇటు పెట్టాలి, అది కదా కామెడీ అంటే. మనం కూడా మెల్లగా ప్రోగ్రామ్ అయిపోతున్నాం గాయస్, మెల్లగా అది కూడా. అమ్మ లష్ కేవ్స్ నిజమేరా అసలు. నేను అనుకోలేదు. నేనేదో అబద్ధం అనుకున్నా. లష్ కేవ్స్ దొరకడం అంటే ఇంపాసిబుల్, మీకు తెలిసిందే అందరికీ. బీలను గెలుపుకుందామా దామా దామా దమా. మనకి ఇదైతే కావాలి. ఇది మనకి అవసరం. స్పోర్ బ్లాసమ్ అంట. ఇది కూడా మనకు అవసరమే. చాలా బాగుంటుంది అనమాట ఇది. ఇంకెక్కడ ఉన్నాయి ఇటువంటి స్పోర్ బ్లాసమ్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి. ఓకే మనకి ఎక్కడ దొరికే అసంతరా నాకు ఇది. అరే ఇది ఉత్తి గెలుపుకున్నాను రా. రే ఏంద్రా కామెడీయా దొబ్బా. ఓకే గైస్. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. మన మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. దిస్ ఇస్ ద సైనింగ్ ఆఫ్. బై బాయ్.